వెల్కమ్ టు ఈగల్ హెల్త్. పుట్టిన పిల్లలందరూ ఒకేలా ఉండరు. ఒకరు చురుగ్గా ఉంటే మరొకరు బెరుగ్గా ఉంటారు. భయంగా మంతకొడిగా ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉంటారు. ఎవరితోనూ కలవరు. పిల్లలు ఇలా ఉంటే తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతుంటారు. పిల్లలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తల్లిదండ్రులకు కొంతవరకు అవగాహన ఉంటుంది. పిల్లలు చురుగ్గా లేకపోతే కంగారు పడాల్సిన పని లేదు. జనాభాలో చాలామంది పిల్లలు ఇలాగే ఉన్నారు. అయితే వాళ్ళను యాక్టివ్గా అంటే చురుకుగా మనిచే పద్ధతులు ఉంటాయి. కొత్త వాతావరణం అలవాటు కావాలి. పిల్లలు సాధారణంగా కొత్త వాతావరణంలో అంత సులభంగా ఇమడలేరు. అలాంటి సందర్భాల్లో కలివిడిగా ఉండమని వారిని బలవంతం చేయకూడదు. పిల్లలు ఎవరితోనూ కలిసిమెలిసి ఉండకపోవడం, ప్రతిదానికి వెనుక తగ్గుతూ సిగ్గుపడుతూ ఉంటే అది మానసిక లోపం కాదు. నలుగురితో కలిసిపోవడానికి అలాంటి వారికి కొంత సమయం పడుతుంది. వారిని దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడితే భయం పోయి ఓ విధమైన ధైర్యం వచ్చి క్రమంగా నలుగురితో మాట్లాడతారు. అలా కాక బలవంతం చేస్తే ఆందోళనకు గురవుతారు. ఒంటరితనం ఇష్టం. ఎవరితోనూ కలవని పిల్లలు నలుగురి మధ్యలో ఉండటం కన్నా తాము ఒక్కడే ఉండడాన్ని ఇష్టపడతారు. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలనుకునే మన పిల్లల్ని చూసి దిగులు పడక్కర్లేదు. వాళ్లకు 2-3 పిల్లలు అంటే స్నేహితులు ఉంటారు. వాళ్ళతో గడపాలని అనుకుంటారు. పగలు బయట తిరిగినా చీకటి పడగానే ఇంటికి చేరి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు మాట్లాడలేదని అనుకోకండి. కాసేపు అయ్యాక వాళ్ళే వచ్చి చెబుతారు. పిల్లల అభిరుచిని ప్రోత్సహించండి. మీ పిల్లాడికి బాస్కెట్బాల్ టీంలో చేరాలని కానీ ఒక ఆర్టిస్ట్ కావాలని కానీ అనుకోకపోవచ్చు. క్రీడలు చదువుకి సంబంధించి కాకుండా వేరే అభిరుచులు ఉన్నప్పుడు ఆ వయసు వారికి అలాంటి ఇష్టాలు లేకపోయినా మీ పిల్లల ఇష్టాన్ని ఎంకరేజ్ చేయండి. వారు సంతోషపడతారు. పిల్లలు చెప్పేది వినండి. పిల్లలు ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు మాట్లాడినా ఆ మాటలు ఎంతో అర్థం ఉండొచ్చు. ఏదైనా చెప్పాలని కానీ మాట్లాడని కానీ పిల్లలు మీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పేది వినండి. ఏమైనా ప్రశ్నలు అడగండి. వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ ఇన్నర్ సర్కిల్ గురించి బయటకు వచ్చి ఎన్నో చెబుతారు. వాళ్ళను మెచ్చుకోండి. అప్పుడు తరచూ మాట్లాడతారు. అలాగే వాళ్ళని ఇబ్బంది పెడుతున్న సంగతులు చెప్పినప్పుడు అంటే వాళ్ళు మీ సహాయాన్ని కోరుతున్నారని అర్థం చేసుకుని సలహాలు ఇవ్వండి. వెనకాడకండి. భయపెట్టే వాళ్ళు ఉంటారు. ఎవరితోనూ కలవకుండా భయంగా ఉండే వాళ్ళను భయపెట్టే వాళ్ళు ఉంటారు. బెదిరించే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా యవ్వనంలోకి అడుగు పెడుతున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో అలాంటి పరిస్థితులు మీకు తెలియకపోవచ్చు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ను ఫేస్ చేసే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మీరు చిన్నప్పటి నుంచే వాళ్ళు కలిగించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.